హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ వేసుకునే దోశలా కాకుండా జొన్న దోశలు వేద్దామని నేనైతే ఇక్కడ 2 గ్లాసుల జొన్నలు, 1 గ్లాసు మినపగుళ్ళు, 1 స్పూను శనగలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా కడిగి ఒక 7 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నైట్ అంతా పిండిని పులియబెట్టుకోవాలి ఒక 7 అవర్స్. చట్నీ కోసం అయితే పల్లీలు ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కకు అయితే తీసుకొని ఇక్కడైతే కొన్ని మిరపకాయలు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఎక్కువ కారం తినారు కాబట్టి నేను 4-5 మిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చట్నీ తాలింపు వేసేస్తున్నాను అనమాట. చట్నీ అయితే తాలింపు వేసేసిన. ఇక్కడ పిండి అయితే చాలా చక్కగా పులిసిపోయింది, బయటకు కూడా పొంగిపోయింది. అండ్ ఒక గిన్నెలో సైడ్కి తీసుకున్న కొంచెం పిండి, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం పిండిని కలుపుకోవాలి అనమాట. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్న దోశ ప్యాన్. ఇక్కడ ఆలు కర్రీ చేద్దామని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నార్మల్ దోశ కంటే ఈ జొన్న దోశలు అయితే చాలా హెల్తీ. ఇంట్లో పిల్లలు జొన్న రొట్టెలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎక్కువ. సో అప్పుడప్పుడు ఇట్లా జొన్న దోశ చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు అయితే. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. మా వారైతే టిఫిన్ పెట్టినారు, ఎట్లుందని అడిగితే బాగుందని చెప్తున్నాను. జొన్న దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట.